అవును. ఇప్పుడు మీరు చెప్పింది అవినీతి పరంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. సీబీఐ కేసులు, ఈడీ చార్జ్ షీట్స్ అనేది. కానీ ఒక ముఖ్యమంత్రి గారుగా వచ్చినప్పుడు ప్రజలకి కొన్ని మల్టిపుల్ డైమెన్షన్స్‌లో మన ముఖ్యమంత్రి యొక్క పెర్ఫార్మన్స్‌ని మెజర్ చేయొచ్చు. రైట్. మీరన్నట్టుగా రాజకీయాల్లో ఇయన్నీ ఉంటాయి గానీ, ఓన్లీ మీరు చెప్తుందేంటంటే ఇంటెన్సిటీ కొంతమంది ఇక్కడే ఉంటే బాటమ్‌లో, ఇక్కడ ఇన్ఫైనైట్‌లో ఉందని చెప్పేసి మీరు చెప్తున్నారు. రైట్. ఓకే. ఆ ఇంటెన్సిటీ అనేది వేరీడు. బట్ ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ అనేది ఈరోజు భ్రష్టు పట్టిన రాజకీయాల్లో అన్‌ఫార్చునేట్‌గా అదొక సిట్యుయేషను. భ్రష్టు పట్టిన రాజకీయాల్లోని కాదు. అంటే రాజకీయాలు పుట్టినప్పటి నుంచి ఇది తప్పదు. పార్టీ వ్యవస్థలు పుట్టినప్పటి నుంచి కూడా మీకు చందాలు వసూలు చేసుకుని పార్టీని నడపాల్సిన అవసరం చందాలు ఓకే. ఆర్గనైజేషనల్ ఇవి ఉన్నాయి. అవును. సో చందాలు కాకుండా అవినీతి చేయడం అనేది అది మొదటి నుంచి తప్పే, ఎవరు చేసినా తప్పే. కానీ దాన్ని మనం మీరనేది ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు జరిగిన ఇష్యూస్ ఇవి సిబిఐ, ఈడీలు. కానీ అయిన తర్వాత రైట్. జరిగిన అవినీతి అనేది గురించి పెద్ద ఏమి ఉన్నాయంటారా ఎగ్జాంపుల్స్? మీరే చూస్తున్నారుగా ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి పూర్తి వివరాలు మనకి ఇంకా తెలియదు అనుకోండి. ఓకే. బట్ చూచాయిగా మనకు అప్పటి నుంచి తెలుసుగా, ఆయన చేసినప్పటి నుంచి కూడా ది వే దే వర్ రన్నింగ్ ఇట్. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఒకటి, లిమిటెడ్ బ్రాండ్స్, దెన్ ఓన్ డిస్టిలరీసు, ఎంటైర్ సప్లై చైన్ని చేతుల్లోకి తీసుకోవడం. ఓకే. ఓకే. ప్రభుత్వం ఎప్పుడైనా ఎవరైనా చేస్తే ఎక్కడో చోట సప్లై చైన్లో ఇంత అని తీసుకోవచ్చు. ఎంటైర్ సప్లై చైన్ని కంట్రోల్ చేయటం అంటే ఇది ఒక అక్కడే ఈయనకిన్ను మిగిలిన వాళ్ళకి తేడా నేను అనేది. ఓకే. అది ఒక పరాకాష్ట. ఓకే. విచ్చలవిడతనం. విచ్చలవిడతనం. ఓకే.